హాయ్ అందరికి నమస్తే. ఈరోజు అయితే చకోడీ తయారు చేస్తున్నాం. చకోడీలో అంటే వైట్ చకోడీ, దీంట్లో కలర్ రెడ్ చకోడీ, ఎల్లో చకోడీ అని అట్లా వేరు ఉంటాయి. కాకపోతే వైట్ చకోడీ చేస్తున్నాం, ఎటువంటి కలర్ లేకుండా. ఇవ్వండి, మగ్గుతో ఒక మగ్గు నీళ్ళు పోసుకోవాలి. దీంతో ఒక మగ్గు నీళ్ళతో 1 కిలో పిండి, కిలో మైదా పిండి అయితే సరిపోద్దండి. ఒక మగ్గు పిండితో 1 కిలో మైదా పిండి అయితే పట్టింది. నీళ్ళు సరిపోతాయి. కొద్దిగా బాగా మరగనియాలన్నమాట. మరగనిచ్చిన తర్వాత వేసేది. ఇవ్వండి, నీళ్ళు అయితే ఇట్లా కాగాలి. ఒకటి ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే నేను కూడా ఒక్కోసారి మర్చిపోతుండండి, కొన్ని మురుకుల్లో ఉప్పు అయితే కంపల్సరీ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇది గుల్లగా రావడానికి డాల్డా ఉంది చూసారా, డాల్డా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాదు డాల్డా అయితే కొంచెం గుల్లగా వస్తాయి. ఇట్లా డాల్డా కూడా వేసుకుంటే గుల్లగా వస్తాయి బాగా. తర్వాత వామ, ఇవ్వండి వామ. మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, వామ మీకు తగినంత. నేను సేల్ చేసేదైనా కానీ వామ నేను ఎక్కువనే వేస్తా. చకోడీ మంచి రాదు, ఇట్లా మరగాలి కంపల్సరీగా పిండికి. మైదా, ఇదండి. దీంట్లో మొత్తం మైదానే. కొంతమంది దీంట్లో సగం ఇది సగం బీపిండి కూడా వేస్తారు, కానీ మాకు అంత బీపిండి వేసే అంత అవసరం లేదు. అందుకని మేము ఓన్లీ మైదాతోనే చేస్తున్నాం. ఇదండి పిండి అయితే. ఇదిగోండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చకోడీ ఇది మాదైతే ఇది చిన్న గీదండి, దీంతో ఉంటుంది. ఇది చకోడీ బిళ్ళ. ఇట్లా దీంట్లో ఇట్లా పెట్టాలండి. ఇది పెట్టి ఇవన్నీ చకోడీ అయితే ఇట్లా తిప్పుకోవాలి. ఇవి చకోడీ పాములు చేసేది ఇట్లా. దీంతో ఇవ్వండి చకోడీ ఇంట్లో తయారు చేసుకుని సింపుల్గా పిల్లల స్కూల్కి వెళ్ళడానికి బాక్సులో పెట్టేసి స్నాక్స్గా మంచిగా తింటారు స్కూల్లో. చకోడీలో ఆయిల్ కాగిందో లేదో ఒకటి ముందు ఇట్లా వేసుకొని చూడండి, తెలిసిపోద్ది. నీకు తక్కువ ఉంది, ఇది కాగలేదు. అంతకంటే తక్కువ ఉంటే అది ఆయిల్ కాగిందనుకోండి, మీకు చకోడీలు మొత్తం దానికి ఇడిపోతాయి, ఇట్లా రౌండ్గా ఉండవు, పగిలిపోతాయి. ఆయిల్ వేడి తక్కువ మీద వేయద్దు. అంటే మీకు చూపించడానికి శాంపుల్గా వేసినది. ఇదిగోండి చూడొచ్చు, ఇందాక వేసిన చకోడీకి దీనికి
అది కూడా అట్లా అంత అంత హెవీగా బుడకలు రావాలి, అప్పుడు ఆయిల్ ఆగినట్టు. మీరు ఏదైనా గంట అడ్డం పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మామూలుగా వేసుకోవచ్చు. ఇదిగోండి ఆయిల్ ఇట్లా వస్తుంటుంది. ఇది ఇప్పుడు ఎట్లా అంటే అప్పుడు గంట పెట్టి కలపొద్దండి, ఇవి కలపొద్దు. ఆయిల్ చింతి ఒకసారి పేలుతుంటాయి. మొత్తం ఈ అనే బుట్టకలు అనేది తక్కువ అయిన తర్వాత బబుల్స్ అప్పుడు గంటతో కలుపుకోవాలి, లేదంటే ఈ మొత్తం ఇడిపోద్ది, దేని సపరేట్ అయిపోతుంది. ఇగోండి ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు గంటతో కొంచెం అట్లా కలుపుకుంటే సపరేట్ అవుతాయి. అదే ఏదైనా కలిపారనుకోండి దాని సపరేట్ అయిపోతాయి, అంటే ఇరిగిపోతాయి. ఇదండి మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి. అయితే ఇదండి ఈరోజు చకోడీ అయితే. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. ఇలాంటి చకోడీ ఇవ్వండి. చకోడీ అయితే ఫైనల్గా అయిపోయినాయి. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ వీడియోలో.